అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. హైదరాబాద్ చార్మినార్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే, చార్మినార్ వద్ద ఉద్రిక్తత. ఎంఐఎం కార్పొరేటర్ కుమారుడు మహమ్మద్ సాహిల్ని అయితే అరెస్ట్ చేశారు. ఎందుకు ఏమిటి అని చూస్తే కనుక, చార్మినార్ సమీపంలో ఆదివారం సాయంత్రం భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎంఐఎం పార్టీకి చెందిన సీనియర్ కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ కుమారుడు మహమ్మద్ సాహిల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే, ఈరోజు చాలా వీడియోలు అయితే కనుక వైరల్ అయ్యాయి. ఫుట్పాత్ పైన ఉన్నటువంటి పాదచారులు నడిచే జోన్లోనైతే కనుక అక్కడ చాలా షాపులు అయితే ఉన్నాయి. ఆక్రమించి కట్టినటువంటి ఫుట్పాత్ మీద ఉన్నటువంటి షాపులను తొలగించాలని అధికారులు వెళ్లారు. ఈ పాదచారుల జోన్ క్రమబద్ధీకరించే క్రమంలో అక్కడ ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు మున్సిపల్ అధికారులు, పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆక్రమణల తొలగింపును అడ్డుకునేందుకు కార్పొరేటర్ కుమారుడు సాహిల్ అక్కడికి చేరుకున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగిన సాహిల్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన పోలీసులను కూడా తోసేస్తూ వారితో తీవ్రంగా ఘర్షణకు దిగారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారులను బెదిరించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సాహిల్ను విచారణ నిమిత్తం స్టేషన్కు తరలించారు. ఈ ఘటనతో చార్మినార్ పరిసర ప్రాంతాల్లో కాసేపు ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది.